వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి చిన్న తాంత్రిక పరిహారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఈ పరిహార క్రియ వల్ల సంవత్సరం పాటు కూడా మీకు అద్భుతమైనటువంటి ధనధాన్య అభివృద్ధి, మీరు చేపట్టినటువంటి ప్రతి పనులలో ఆటంకాలు తొలగి కార్యజయాన్ని కలగచేస్తుంది. అన్నిటికంటే మించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. దీనికి పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పని లేదండి. భక్తి ప్రధానం ఇక్కడ. విశ్వాసముతో కూడుకొని నమ్మకముతో నిండైనటువంటి దైవం అనుగ్రహించాలి అనే సదుద్దేశంతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఎందుకనంటే మీకు తెలుసు, ఈ భూమి మీద ప్రతి మానవుడు ఎన్నో రకాలైనటువంటి బాధలని జ్ఞాపకాల రూపంలో 2025 సంవత్సరంలో పొందుపరుచుకున్నాడు. రాబోయేటువంటిది 2026వ సంవత్సరం. ఈ సంవత్సరంలోనైనా కానీ మనం అన్ని విధాలుగా మన సంకల్పం నెరవేరాలి, మన కోరికలు నెరవేర్చుకోవాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. కష్ట నష్టాలు పడ్డాం, సమస్యల్ని ఎదుర్కొన్నాం. ప్రధానంగా అనుకున్నవి సాధించలేక మళ్ళీ ఆశతో 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇకనైనా కానీ మనం అనుకున్నది సాధించాలి అనే సంకల్పంతో పట్టువదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఓటమి అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? అందరూ ఓటమిని జయించాలనే కోరుకుంటారు కదా. కాబట్టి మీ అందరికీ కూడా సకల కార్యాలలో జయత్వాన్ని మరియు ధనధాన్యాభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని, అన్నిటికంటే మించి మహదైశ్వర్యముగా భావించే ఆరోగ్య వృద్ధిని కలిగించే ఒక చిన్న పరిహారము మీకు తెలియజేస్తాను. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. ఈ విషయాన్ని మీ వీలైనంతగా మీ హితులకి, సన్నిహితులకి, మీ బంధువులకి చేరవేయండి. ఎందుకనంటే ఏ పని చేసినా ఆ పనిలో మనం ఎవరికి పంపించినా అందులో 4వ వంతు మనకు భాగం వస్తుంది. అంటే కర్త చేసిన వాళ్ళు, కారయిత్వ ఆ పనికి కారణమైన వాళ్ళు, ప్రేరక ఆ పనిని ప్రేరేపించిన వాడు, అనుమోదక ఆ పనిని ఆమోదించినవాడు, ఈ నలుగురు సమభాగాలే. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెరవేసినా అది మీరు ఇంకొకరిని ప్రేరేపణ చేసినట్టు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి కలిగే మంచిలో, అదృష్టంలో మీకు కొంత భాగాన్ని కేటాయిస్తాడు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఏం చెయ్యాలండి దీనికనంటే, ఒక శుభమైనటువంటి వారము. శుభమైన వారము అంటే ఉన్న 7 వారాలలో బుధ, గురు, శుక్ర. మధ్యమమైనటువంటి వారము ఆదివారము లేదా సోమవారము. ఇవి మధ్యమమైనటువంటిగా మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఒక శుభవారము, శుభ నక్షత్రాలు అంటే అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలు మరియు ఈ చెప్పినటువంటి బుధ, గురు, శుక్ర, ఆది సోమవారాలు కలిసినటువంటి రోజున ఇక వర్జము, దుర్ముహూర్తం లేని సమయము చూసుకోవాలి. అంతేకాకుండా విష్టీకరణము లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ మనం దినచర్యల్లో భాగంగా చూసుకొని తిథులైనటువంటి మంచి తిథులుగా ఉండాలి. ఏమా తిథులు? తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి. ఈ తిథులు ఈ వారంలో ఈ నక్షత్రంలో కలిసి వచ్చినటువంటి రోజున, ఆ రోజు ఆ నక్షత్రం మీకు అనుకూలమైనటువంటి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ పనిని ప్రారంభించాలి. మాకు ఎలా తెలుస్తుందండి అంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితుల వారిని మీరు అడగండి. మీ నక్షత్రానికి సరిపడే నక్షత్రం ఎప్పుడు వస్తుంది,
వారం తెలిసిపోతుంది ఆ రోజు ఉందా లేదా. అలాగే తిథి కూడా మనకు పంచాంగంలో చూస్తుంది, చెప్పినటువంటి తిథుల్లో ఉన్నాయా లేదా మీకు అవి తెలిసిపోతుంది. కాబట్టి ఇక ఏం చెయ్యాలి, మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి 12 తోక మిరియాలు తీసుకోవాలి. అలాగే 12 బియ్యపు గింజలు తీసుకోవాలి, శుద్ధమైనటువంటి, అనగా బియ్యపు గింజలు అంటే నూకలు కాదు, చక్కగా శుద్ధమైనటువంటి 12 బియ్యపు గింజలు. 12 వేపాకులు తీసుకోవాలి. తీసుకొని అందులో సూర్యనారాయణునికి సూర్యాయ నమః సూర్యాయ నమః అనుకుంటూ వాటిని రుబ్బాలి. రుబ్బితే ఒక ముద్దగా తయారవుతుంది. అందులో వీలైతే గోరోజనము కానీ, పచ్చకర్పూరము, అలాగే జాజికాయ, జాపత్రి, ఇలాచి, సుగంధ ద్రవ్యం ఇవి మీరు చేర్చవచ్చు. అలాగే కుంకుమ పువ్వు కూడా చేర్చవచ్చు అవకాశం ఉంటే, శక్తి ఉంటే ఇవి చేయడం. శక్తి లేకపోతే తోక మిరియాలు, 12 వేపాకులు, 12 బియ్యపు గింజలు ఇవన్నీ పెట్టిన తర్వాత బాగా నూరితే ఒక చిన్న ముద్దలాగా తయారవుతుంది. ఆ ముద్దకి ఒక 4-5 గంగాజలం చుక్కలు వేసినట్లయితే చక్కగా ఒక ఉండలాగా తయారవుతుంది. ఆ తయారైనటువంటి ఉండని 2 తమలపాకుల్లో, మనకు తమలపాకుల్లో తొడిమలు మన వైపు ఉండాలి, ఈనెలు అటువైపు ఉండాలి. ఆ తమలపాకుల్లో ఈ ముద్దను పెట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి స్నానం చేసేసేయాలి. మీరు అప్పుడే సూర్యోదయం లోపల స్నానం చేసి తూర్పు వైపున ఉండి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి, మాకు తూర్పు సూర్యుడు ఉదయించడండి, మేము వేరే దేశంలో ఉన్నామని అంటారా, మీ యొక్క సమయానికి సన్ రైజ్ ఎప్పుడు ఉంటుందో ఆ సమయాన్ని మీరు చూసుకోండి. లేదా ఎక్కడైనా భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సన్ రైజ్ ఎట్ మీ ప్రాంతం పేరు పెడితే గూగుల్లో వచ్చేసేస్తుంది ఎన్ని గంటకి సన్ రైజ్ ఈరోజు అని. సరిగ్గా ఆ సమయానికి ఉదయిస్తున్న సూర్యుడికి ఆ యొక్క తమలపాకులో పెట్టినటువంటి ఆ ముద్దని చూపి, ఓ సూర్య భగవానుడా, నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలని, ధనధాన్యాభివృద్ధిని ప్రసాదించు స్వామి. ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించు. నీవు స్వీకరించిన, ఆఘ్రాణించిన నీలో ఉన్నటువంటి శక్తి ఈ యొక్క ప్రసాదంలోకి చేరుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ముమ్మారులుగా ప్రార్థన చేసి అది ఒక పక్కన పెట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఓం నమో సూర్యనారాయణాయ నమః అంటూ 12 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. నీటిలో 12 సార్లు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఉండను తమలపాకుతో సహా ఆ ఉండని మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి ముందరనైనా, లేదా ఒక ఏమీ లేకపోయినా ఒక చక్కటి పీట తీసుకుని దాని మీద చక్కగా పసుపు కుంకుమ రాసి ముగ్గు వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రము పరిచి, లేదా తెల్లటిదైనా పసుపచ్చదైనా, రెడ్ కలర్ అయితే ఇంకా మరీ మంచిది, రెడ్ కలర్ వస్త్రము పరిచి ఆ యొక్క తమలపాకు ఉండతో సహా ఆ విధంగా పెట్టండి. ఈ విధంగా మీరు ఒక 5 రోజుల పాటు చేయండి. ఈ 5 రోజుల పాటు చేసిన తర్వాత ఏం చెయ్యాలి, ఈ 5వ రోజు అయిన తర్వాత అప్పుడు ఆ యొక్క 5 ఆ ప్లేట్ మీద, అనగా ఆ యొక్క శుభ్రమైనటువంటి ఎర్రటి గుడ్డలో కానీ, తెలుపు కానీ, పసుపు కానీ ఆ ఆకుపచ్చ గుడ్డ మీద పెడతారు కదా 5 ఉండలు తమలపాకులతో సహా. అప్పుడు ఆ యొక్క సూర్యాష్టకంగా మీరు ప్రతిరోజు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని ఆ యొక్క సూర్యునికి చూపిస్తారు, అర్ఘ్యం వదులుతారు కదా, వెంబడే సూర్యాష్టకాన్ని 6 సార్లు పారాయణం చేయాలి. ఇక 5 రోజులు ఈ విధంగా గడిచిన తర్వాత ఈ 5వ రోజున మీరు పూజా మందిరంలో పెడతారు కాబట్టి అప్పుడు ఆదిత్య హృదయము ఒకసారి పఠించండి. సూర్యాష్టకం ఎలాగో 6 సార్లు పఠిస్తారు. తర్వాత సూర్యనారాయణుడి యొక్క అష్టోత్తరముతో కానీ, లేదా సూర్యనారాయణ యొక్క సహస్రనామముతో కానీ ఆ 5 ఉండలని ఎర్ర జిల్లేడు పుష్పాలతో దొరికితే అర్చించండి. అవేవి మనకు దొరకవండి ప్రాంతం అంటే. మీకు అక్షితలు తెలుసు కదా, అక్షితలలో పసుపు కలపకుండా కుంకుమ కలిపినటువంటి అక్షితలనే, లేదా ఎర్రచందనం దొరుకుతుంది. ఆ ఎర్రచందనం కలిపితే మరీ విశేషము. ఎర్రచందనం కలిపిన అక్షితలు కాకుండా అవి ఎర్రచందనం దొరకకపోతే కనీసం కుంకుమ ఎక్కడైనా దొరుకుతుంది కదండి. ఆ కుంకుమ కలిపినటువంటి అక్షితలతో ఆ యొక్క 5 ఉండలని మీరు అర్చన చేయండి సూర్యాష్టోత్తరముతో. అప్పుడు ఈ 5 సంబంధించినటువంటి ఉండలని ఒక ఎర్రటి గుడ్డలలో తీసుకొని
ఆ అర్చించినటువంటి పుష్పములు కూడా ఉంటాయి కదండి, ఎర్ర జిల్లేడు పుష్పాలు. అందులో కొన్ని ఆ 5 ఉండలతో కలిపి ఆ ఎర్రటి గుడ్డలో వేసిన తర్వాత చక్కగా ముడివేసి ఎర్రటి దారముతో ముడివేయండి. వేసి ఇంటి గుమ్మానికి 5వ రోజున సూర్యహోరలో కానీ, గురుహోరలో కానీ, బుధహోరలో కానీ మీరు ఆ సంబంధించినటువంటి ఇంటి సింహద్వారానికి మీరు ఆ 5 ఉండలు అర్చించినటువంటి అక్షతలు కానీ, ఎర్ర జిల్లేడు పుష్పములు కానీ ఉంచినటువంటిది, ఎర్ర దారముతో కట్టినటువంటిది మీరు ఇంటి సింహద్వారానికి మీరు ఆ యొక్క అలాట్ చేయండి, అంటే ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇక చూడండి, ఈ చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 1 సంవత్సరం వరకు మీకు పనిచేస్తుంది. అందులో ఏమాత్రం సందేహము లేదు. నమ్మకముతో, విశ్వాసముతో మీరు ఈ పని చేయండి. ఒక సిద్ధుడు చెప్పినటువంటి చక్కటి అనుభవైక్యమైనటువంటి పరిహారము ఇది. వీక్షించేటువంటి ఇట్స్ యూ టీవీ ప్రేక్షకులు చక్కగా ఆచరించి చూడండి, ఫలితం మీరే గమనిస్తారు. దినదిన ప్రవర్ధమానగా ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరింతింతైన చందంగా మీ యొక్క దినచర్యలలో మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలలో అభివృద్ధి అనేటువంటిది రోజు రోజుకి పెరిగి మీరు చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అనారోగ్యములన్నీ కూడాను చక్కగా మీరు చేసేటువంటి పనులలో దూరమై ఆరోగ్యంగా జీవిస్తారు. సంవత్సరం వరకు కూడా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి దుష్టశక్తి కూడా మీ ఇంట్లోకి ప్రవేశం చెయ్యదు. ఇది నమ్మి ఈ చిన్న పరిహారం చేయండి. దీనికి ఏం ఖర్చు ఉంటుందండి? చక్కగా అనుసరిస్తే దీనంత గొప్ప యోగం ఇంకొకటి లేదు. నచ్చలేదు పక్కకు పెట్టండి, విని ఊరుకోండి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఈ వీడియోని మీరు లైక్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఈ చిన్న పరిహారాన్ని అప్పుడైనా పాటించండి. తప్పకుండా ఆ కష్టం నుంచి మీరు బయటపడతారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి. 1 సంవత్సరం వరకు మీకు ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించి మీకు తెలిసినటువంటి హితులకి, సన్నిహితులకి, బంధువులకి అందరికీ కూడా ఇట్స్ యూ టీవీ ప్రేక్షకులు చేరవేసి వారు పొందే పుణ్యంలో మీకు కొంత భాగం పొంది తద్వారా మీరు మరింత సంతోషంగా ఉంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.